శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాక ఆయన శరీరం అంతా 5 మూలకాలతో కలిపారు. కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషి గుండెలా కొట్టుకుంటూనే ఉంది ఇప్పటికీ కూడా. ఇది జగన్నాథుని చెక్క విగ్రహంలో ఉంది. పూరి జగన్నాథుడు శ్రీకృష్ణుడిని కలియుగ ప్రభు అని కూడా అంటాం. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి మహాప్రభు విగ్రహము మార్చబడుతూ ఉంటుంది. ఆ సమయంలో పూరి నగరం మొత్తం చీకటిగా మారిపోతుంది. అంటే మొత్తం నగరం అంతటా లైట్లు ఆపివేయబడతాయన్నమాట. లైట్లు ఆపివేసిన తర్వాత సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముట్టేస్తుంది. ఆ సమయంలో ఎవరు ఆలయంలోకి ప్రవేశించలేరు. ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంటుంది. పూజారి కళ్ళు కట్టుకుంటాడు. అప్పుడు పూజారి చేతిలో చేతి తొడుగులు ఉంటాయి. పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహానికి మార్చబడుతుంది. ఆ సమయంలో ఈ బ్రహ్మ పదార్థం ఏమిటో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఈ రోజు వరకు ఎవ్వరూ చూడలేదు కూడా. వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతూనే ఉన్నది. ఈ రోజు వరకు మహాప్రభు జగన్నాథ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోతున్నారు. కొంతమంది పూజారులు మేము చేతితో తీసుకున్నప్పుడు ఆయన కుందేలులాగా దూకుతున్న అనుభూతి కలిగిందని చెప్పారు. ఇప్పటికీ జగన్నాథ యాత్ర సందర్భంగా పూరీరాజు స్వయంగా బంగారు చీపురుతో తుడుస్తాడు. అక్కడ చాలా దేవాలయాల శిఖరాలపైన పక్షులు కూర్చొని ఎగురుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ జగన్నాథ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు. జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలోనే ఎగురుతుంది. జగన్నాథ ఆలయం మొత్తం 45 అంతస్తుల శిఖరంలో ఉన్న జెండాను ప్రతిరోజు మార్చబడుతూ ఉంటుంది. జెండాను ఏ రోజైనా మార్చకపోతే ఆనాటి నుండి ఆలయము 18 సంవత్సరాల పాటు మూసివేయబడుతుందన్నమాట. జగన్నాథ ఆలయం పైభాగంలో ఉన్న సుదర్శన చక్రం ఏ దిశ నుంచి చూసినా అది మనకు ఎదురుగా ఉన్నట్లే కనిపిస్తూ ఉంటుంది. జగన్నాథ ఆలయం వంటగదిలో 7 మట్టి కుండలు ఒకదానిపైన ఒకటి ఉంచి ప్రసాదాన్ని కట్టె పొంగెల మీదనే వండుతుంటారు. జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగిసిపోతుంది. ఇది పూరి జగన్నాథ స్వామి యొక్క మహిమ. జై శ్రీకృష్ణ. ఇంకో విషయం విందాం.